నగరంలో పురాతన బ్రిడ్జ్లలో ఒకటైన ఫతేనగర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. బాల్నగర్, అమీర్పేట్, బల్కంపేట్, బేగంపేట్ వెళ్లడానికి కీలక మార్గంగా ఉన్న ఈ బ్రిడ్జ్ ఇరుకుగా ఉండడంతో బ్రిడ్జ్ పైకి నిత్యం వస్తున్న వేలాది వాహనాలతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. బ్రిడ్జ్ పరిస్థితి, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినా పనులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అత్యంత పురాతన బ్రిడ్జిల్లో ఒకటి ఫతేనగర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 4 దశాబ్దాలుగా అయితే ఈ బ్రిడ్జ్ సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది అని చెప్పొచ్చు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఏవైతే పాదచారులు నడిచేటువంటి మార్గం కావచ్చు, ఈ చుట్టూ ఉన్నటువంటి మార్గం అంతా కూడా పెచ్చులూడిపోయి మనకు కనిపిస్తుంది. అయితే నిత్యం కూడా ఈ బ్రిడ్జ్ పైన వేలాది వాహనాలు నడుస్తూ ఉంటాయి. అంటే ఇటు ఫతేనగర్ కానీ, బాల్నగర్, అమీర్పేట, బల్కంపేట వెళ్ళాలంటే కూడా ఈ బ్రిడ్జ్ కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే అటువంటి బ్రిడ్జ్ పైన కూడా రోజు వేలాది వాహనాలు నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఈ వాహనదారులు ఏ విధంగా ట్రాఫిక్ సమస్యను ఫేస్ చేస్తున్నారో అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఉదయం సాయంత్రం పీక్ అవర్స్లో అయితే ఇది ఒక ట్రాఫిక్ బాటిల్ నెక్గా మారిపోతుంది. అంత ఎక్కువగా అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇరుకైన బ్రిడ్జ్ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి గతంలోనే కూడా వేరే అంటే కొత్త బ్రిడ్జ్ని నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కొత్త బ్రిడ్జిని కూడా 60 కోట్ల వ్యయంతో అయితే నిర్మించడానికి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారో దాంట్లో ఫతేనగర్ నుండి బల్కంపేట వైపు వెళ్ళే వాహనాలన్నింటిని కూడా కొత్త బ్రిడ్జ్ పైన నడిపిస్తూ మిగిలిన ఇతర దారుల్లో వెళ్ళేటువంటి వాహనాలకు ఈ పాత బ్రిడ్జ్ను ఉపయోగిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాకపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం సాయంత్రం వేళల్లో ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణించాలంటే కూడా గంటల కొద్ది సమయం తీసుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అందులోనూ కూడా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. అంటే దాదాపు 40 ఏళ్ల పురాతనమైనటువంటి బ్రిడ్జ్, ఇంత ఇరుకైన బ్రిడ్జ్ పైన వేలాది వాహనాలు నడవాలంటే చాలా కష్టం. ఉదయం సాయంత్రం వేళల్లో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో ఈ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అంటే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తేనైనా కూడా ఈ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందాన ఉండడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.